పాటు చేయని మనం 1 కొరింథీ 3:17 చూసినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ఉంటున్న మనం ఈ ఆలయము ఉన్న పరిశుద్ధ దేవుడిని మనము ఆయన భక్తి శ్రద్ధలతోటి మనము ఆయన పూజించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, స్తుతించేవారుగా ఉండవలసిన యొక్క దేహాన్ని మనం అపవిత్రపరుస్తున్నాం. సారాయి, బ్రాంది, విస్కీ, కమ్ము, బీరు, రకరకాలైన అన్నీ కూడా మనిషి ఆ యొక్క తాగి తన శరీరాన్ని, దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. కనుక ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయాలి, జరిగిస్తుంది. కనుక ఈ లోకంలో ఉంటున్న మనం దేవుడు మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన యేసయ్య రక్తంతో కొనబడిన మనం యేసుని పోలి నడుచుకోవాలి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కాదు. కనుక మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అనేకమైన సత్యమైన మార్గంలో మనము వెళ్ళాలి. అసత్యంగా వెళ్ళినట్టయితే పరలోకం మనము చేరుకుంటాం. కనుక ఈ లోకంలో నువ్వు దేహంతో జరిగించి ఏ కార్యమైనను అవి మంచివైన చెడ్డమైన తీర్పులకి వస్తాయి. కనుక మనం ఈ లోకంలో ఉన్న మనము మంచి కార్యాలు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే సంసోను అనే వ్యక్తి పాపంలో పడి, దెలీలా అనే వేశ్యవలలో పడి, తన నయనాలు ప్రేమించబడి, తన యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకొని తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చూసారా? ఈ దేహంతో జరిగించే ఏ క్రియ అయినా సరే దేవుడు తప్పకుండా చూస్తున్నాను. కనుక అంతటి బలవంతుడైన సంసోనుని ఒక గాడి దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన యోధుడు చివరికి దెలీలా పాపం అనే వాళ్ళలో పడి అతను తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. కనుక ఈ లోకంలో మనము మన యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవుడి కొరకు ఉపయోగిద్దాం. మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగునా. కనుక దేవుని ఆలయాన్ని ప్రసిద్ధంగా ఉంచుకుంటూ ఆ ప్రసిద్ధ దేవుడిని తగినట్టు నడుచుకోవాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసిగా కోరుచున్నాం. ఆమె